వృషభ రాశి వారికి డిసెంబర్ మాసంలో ఉన్న ఫలితాలు ఏమిటి? జాగ్రత్తగా ఉండండి. భగవన్నామస్మరణ చేసుకుంటూ భగవద్గీత పారాయణ చేసుకుంటూ మీ పనిలో మీరు కనుక నిమగ్నమైతే తప్పకుండా మీకు మంచి ఐశ్వర్యము, ఆనందము, వ్యాపారం అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం ఉంది. మధ్యవర్తిత్వం నుంచి మీకై మీరు బయటకు వచ్చేస్తారు. తప్పకుండా అనుకూలమైన ఆర్థిక ప్రయోజనాలు, రోగనాశనం, రుణవిమోచనం, ప్రశాంత జీవనం, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ స్థితి అనుకూలత, నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో అభివృద్ధి, విదేశాల వెళ్ళగల అవకాశాలు, విదేశాల స్వదేశంలో విద్యాభివృద్ధి, అనేక రకాల విద్యలు రాణింపు బాగా ఉంటుంది. అనుకున్న పని సాధించే తత్వం. అంటే రెండో వారంలో వచ్చినటువంటి ఉత్సాహం అంతా కూడా మీకు 3-4 వారాల్లో సామాన్య ఫలితాలున్నా జాగ్రత్త పడే అవకాశం, తల్లిదండ్రుల మాట వినడం, పొదుపైన వ్యక్తిత్వం, అనవసర వ్యక్తులకి దూరంగా ఉండడం, చెడు సావాసాలకు దూరంగా ఉండడం, కలిసి వచ్చేటువంటి పనులు చేయడం, అనుకూలవంతమైన శుభస్థితి. మరి వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణానికి లాభం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో మంచి లాభాలు పొందుకోవచ్చును. లాటరీలు అంటే 3-4 వారాల్లో సామాన్య ఫలితాలు కాబట్టి లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. రెండో వారంలో ఈ లాటరీకి, జూదానికి లాభం ఉంటుంది. మొదటి వారంలో నష్టాలు ఎక్కువ ఉన్నాయి, అందులో పెట్టుబడి పెట్టకండి. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్తలు వింటారు. సంతాన యోగం, వివాహ యోగం, పెద్దల మాట వినడం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమస్య అవకాశం. రెండో వారం తర్వాత మొదటి వారంలో కోర్టుకు వెళ్లాల్సిన అగత్యం ఏర్పడుతుంది. జాగ్రత్త. నిరంతరం మనము భగవద్ధ్యానం చేసుకోవడం, భగవద్గీత పారాయణం. ఆ మొదటి వారంలో 3-4 వారాల్లో తప్పనిసరిగా మీరు 3-9 అధ్యాయాలు తప్పక చదవండి. మీకు అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు ఏర్పడతాయి. మేధస్సు బాగా పనిచేస్తుంది. అలాగే విద్యలో కూడా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ బాగుంటుంది, ప్రెజెంటేషన్ బాగా ఉంటుంది. అలాగే రెండో వారంలో బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్తుంది. ఆన్ సైట్ అపార్చునిటీ ఉండవచ్చు. మొదటి వారంలో నష్టం ఉండవచ్చు. మిగతా వారంలో ఉద్యోగ లాభం ఉంది, ఉద్యోగ స్థిరత్వం ఉంది, ప్రభుత్వ ఉద్యోగుల అభివృద్ధి కూడా కనబడుతోంది. తీర్థయాత్ర సేవన, వాహన యోగం, ఇలా అనేక రకాల శుభయోగాలు కూడా మీకు బలంగా ఉన్నాయి. ఏదేమైనా ఈ మాసంలో కాస్త ప్రారంభంలోనే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి భగవంతుని మీద భారం వేస్తూ వినమ్రమైనటువంటి భక్తి విశ్వాసంతో భగవంతుని సేవించి ఆనందకరమైన శుభజీవనం పొందాలని, ఈ మాసము ప్రతి మాసము కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.